హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానా కపుల్. ఈరోజు కూడా దుబాయ్లో ఉన్న ఇంకొక టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్తే నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ గురించి చాలానే చెప్పాలి. దుబాయ్లో ఉంటున్న వాళ్ళకి, టూరిస్ట్స్కి ఒకేసారి వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటినీ చాపలా పరిచయం చేస్తున్న ప్లేస్ ఇది. దీని పేరు గ్లోబల్ విలేజ్ సీజన్ 30. ఒక్క ప్లేస్లో వరల్డ్ టూర్ చేయాలి అంటే అది గ్లోబల్ విలేజ్ దుబాయ్. ఈరోజు మేము వరల్డ్ అంతా తిరగబోతున్నాం వితౌట్ లివింగ్ దుబాయ్. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 640 అయ్యింది అండ్ మాకు ఎంట్రీ ఫీజు వచ్చి 25 dirhams per head పడ్డది. ఈ ప్లేస్ చాలా పెద్దది అండ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మా వాడిని ఎత్తుకుని తిప్పలేము, కింద వదలలేము. కాబట్టి ఇక్కడ ఇలా కార్తో ఉన్న స్ట్రోలర్స్ని తీసుకున్నాము. అండ్ మా వాడికి కూడా చాలా ఇష్టం కార్స్ అంటే, సో కుదురుగా కూర్చుంటాడు కామ్గా. Global Village is one of the biggest multicultural entertainment destination in the world. Every seasonలో more than 90+ countries రిప్రజెంట్ చేస్తుంది. త్రూ షాపింగ్, ఫుడ్, కల్చర్, రైడ్స్, పెర్ఫార్మెన్సెస్ అన్నీ ఒకే చోట. త్రూ డిఫరెంట్ కంట్రీ పెవిలియన్స్. అండ్ ఎవ్రీ ఇయర్ October to May మాత్రమే ఓపెన్లో ఉంటుంది బికాస్ దుబాయ్లో సమ్మర్ చాలా హాట్గా ఉంటుంది కాబట్టి. అండ్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 1 వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే మేము జార్డన్ వచ్చాము. ఇక్కడ చూడండి వాళ్ళ ట్రెడిషనల్ క్లోతింగ్, పెర్ఫ్యూమ్స్ అండ్ మనకి స్మెల్ చేయడానికి ఇస్తున్నారు అండ్ జ్యూసెస్ అవి కూడా టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు. నెక్స్ట్ మేము వచ్చింది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ చాలా స్కిన్ కేర్ హ్యాండ్మేడ్వి ఉన్నాయి అండ్ ఇక్కడ బేస్ ఇంగ్రీడియంట్ వచ్చి షియా బటర్ అంట. అండ్ చాలా వుడెన్ బౌల్స్, బీడ్స్, డెకోర్ అన్నీ వుడ్తో తయారు చేసినవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చి నా పర్సనల్ ఫేవరెట్ కొరియా. ఎంటర్ అవ్వడంగానే BTS మెర్చండైజ్ కనిపించింది అండ్ చాలా డెకోర్స్ కూడా ఉన్నాయి. చాలా K-pop అండ్ K-drama ఇన్స్పైర్డ్ ఐటమ్స్, కొరియన్ స్కిన్ కేర్ అండ్ రామ్యన్, మోడ్రన్ K-pop కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. అండ్ ఈ టాయ్స్ చూసారా, కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ హ్యాండ్బుక్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్సెస్. అండ్ ఈ టాయ్స్ చూస్తుంటే నేను కొరియన్ హిస్టారికల్ డ్రామాస్లో చూసినవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ గ్లోబల్ విలేజ్లో వేసిన ఈ సెట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మారిపోతాయి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చినా మళ్ళీ కొత్తగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేము వచ్చింది యూరోప్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం వెస్ట్రన్ వైబ్లో ఉంది. చాలా కైండ్స్ ఆఫ్ షూస్, బ్యాగ్స్, కప్స్ అండ్ చాలా ఫ్లషీ టాయ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ చెస్ బోర్డ్ చూసారా, వీటి కాయిన్స్ అన్నీ కూడా కింగ్స్ అండ్ మినిస్టర్స్ యూనిఫామ్లో ఉన్నాయి, విచ్ రిప్రజెంట్స్ ద యూరోపియన్ కల్చర్. ఇంకా జపాన్లో ఎంటర్ అవ్వగానే చాలా స్కిన్ కేర్ అండ్ జపనీస్ మోచి ఐస్ క్రీమ్స్, జ్యువెలరీ, క్యూట్ స్టఫ్ అంతా ఉంది. Was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. Be with anime till we hit a red light. Didn't see the signs. Oh, after all that time, it's a shit for us. You don't wanna try. Thought your love was real, but it never was. No, you can't decide. ఇక్కడ చాలా బ్రాండెడ్ షూస్ అండ్ స్పెట్స్ మనకి తక్కువకే దొరుకుతున్నాయి, కానీ మనం బార్గెన్ చేయాలి. ఇక్కడ ఒక ఆమె మమ్మల్ని ఆపి జాపనీస్ ట్రెడిషనల్ మెడిసిన్
మేడ్ ఆఫ్ పెప్పర్మెంట్. అది ఎలా వాడాలి, దేనికి వర్క్ అవుతుంది, అలా అన్నీ చెప్తున్నారు, డెమో ఇస్తున్నారు. అది అప్లై చేసిన తర్వాత చాలా కూలింగ్ సెన్సేషన్ వచ్చింది. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. జేసీబీ ఎలా ఆపరేట్ చేయాలి అని గేమ్ అన్నమాట. ఇట్స్ డిగ్గర్స్ ల్యాబ్. నెక్స్ట్ మా స్టాప్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ యానిమల్ స్కిన్తో షాల్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, జ్యువెలరీ మేడ్ ఆఫ్ బీడ్స్ అండ్ కుందన్స్. ఈ షాల్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా, చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా మౌంటైన్ ఇన్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చింది చైనా. చైనా పెవిలియన్ వచ్చి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెవిలియన్. చాలా అంటే చాలా పెద్దది ఉంది. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. క్లాతింగ్, డ్రాయింగ్, యాక్సెసరీస్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, హోమ్ డికార్, టాయ్స్, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ చైనా పెవిలియన్. నెక్స్ట్ మేము ఈ హార్ట్ షేప్ దగ్గర కొన్ని పిక్చర్స్ దిగుతుంటే మా వాడు చక్కగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నాడు. మ్యాంగో షేప్లో చాలా బాగుంది. నెక్స్ట్ ఫైనల్లీ ఇండియా. చూడండి ఎంట్రన్స్ బాహుబలి సెట్ లాగా ఎంత పెద్దగా ఉందో, చాలా గ్రాండ్గా ఉంది. బేసిక్గా ఇక్కడికి వచ్చిన రోజు మేము ఇండియాలో ఉండాలని అనుకున్నాము, కానీ అది కుదరలే. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేసేలా క్లోతింగ్, ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్స్ ఉన్నాయి. శారీస్, జ్యువెలరీ, స్పైసెస్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఇండియన్ స్నాక్స్, చాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నడుస్తుంటే దుబాయ్లో ఒక మినీ ఇండియా లాగా అనిపిస్తుంది. ఎలాగో ఇండియా వచ్చాం కదా అని ఇక్కడ ఇండియన్ ఫుడ్ తినేద్దాం అనుకున్నాము. దోశ అండ్ పూరి ఆర్డర్ పెట్టుకున్నాము. మేము తిన్న వాటిల్లో ఈ దోశ అండ్ పూరి చాలా కాస్ట్లీస్ట్ అని చెప్పాలి. దోశ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 800 రూపీస్ అండ్ పూరి వచ్చి 1000 రూపీస్. కానీ ఇదంతా తిరగాలంటే ఓపిక ఉండాలి కదండి, సో తినక తప్పదు. మా వాడు కూడా చక్కగా తిన్నాడు. ఇక్కడున్న క్రౌడ్ వల్ల మేము ప్రశాంతంగా ఒక చోట కూర్చుని తినడానికి అయితే లేదు. సో మేము అలా వాడిని టేబుల్ ఎక్కించేసాము, సో దట్ వాడు ఎటు పరిగెట్టకుండా ఉంటాడు, ఒక చోట కూర్చుని తింటాడు అని. వాడికి దాని మీద ఉన్నా సరే ఆటలే. అండ్ నెక్స్ట్ తిన్న తర్వాత అలా కొంచెం సేపు అటు తిరుగుదాము అని చెప్పి అలా తిరుగుతున్నాం. ఈ కెనాల్ వచ్చి థాయిలాండ్ పెవిలియన్లోది. చూసారా, కెనాల్ చుట్టూ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది. అండ్ లేక్లో వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఆ డ్రాగన్ స్టాట్యూని పెట్టారు. దానికి లైట్స్ కూడా వస్తున్నాయి. అదే థాయిలాండ్ పెవిలియన్లో మేము నడుస్తుంటే ఇలా సోల్జర్స్ స్టాట్యూస్ పెట్టారు, రాక్వి. అక్కడ నుండి నడుస్తుంటే మా వాడు ఫ్రూట్స్ కావాలన్నాడు. సో పక్కన గార్డెన్లో కూర్చోబెట్టి ఫ్రూట్స్ పెడుతున్నా.
నేను ఇచ్చిన ఫ్రూట్స్ వాడు తినకుండా ఇలా కార్స్కి ప్రసాదంలా పెట్టాడు. వాటికి కూడా ఆకలిస్తుందని అంటున్నాడు. మేమెక్కడికి వెళ్ళినా మాతో పాటు ఆ కార్స్ కూడా వస్తాయి. అది మాత్రం కంపల్సరీ లగేజ్. అక్కడ వాడు తినడం అయిన తర్వాత ఇలా కార్నివల్ ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడం చూసి మావాడు కూడా ఈ ఫౌంటైన్ దగ్గర ఆడుకుంటా అన్నాడు. అక్కడ ఒక 15 to 20 minutes అలా వాడు ఆడుకొని తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసాము. అమ్మో, ఇక్కడ ఇంతమంది పిల్లల్లో వాడిని పట్టుకోవడం చాలా కష్టమైంది. ఒక 20 minutes అయితే పరిగెడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. కానీ మంచిగా ఆడుకున్నాడు. పడతాడేమో అనిపించింది, భయం వేసింది. సో బయటికి తీసుకొచ్చేసాము, డ్రెస్ చేంజ్ చేసేసాము. అక్కడ నుండి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళాము. స్టేజ్ ఉన్నది, స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాము. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళు స్ప్రింగ్స్ తినే బతుకుతున్నారా అనిపిస్తుంది. మీరే చూడండి ఆ పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారో. What's up, ladies and gentlemen? We are the Air Kings. Welcome to Global Village, Season 13. And now... పాస్పోర్ట్ లేకుండా వరల్డ్ మొత్తం తిరిగిన ఫీలింగ్ కావాలి అంటే గ్లోబల్ విలేజ్ పర్ఫెక్ట్ ప్లేస్. మేము ఆల్మోస్ట్ అక్కడ 5 hours ఉన్నాము, బట్ 50% కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. ఇంకా చాలా పెవిలియన్స్ మేము చూడాలనుకున్నాం, బట్ ఓపిక లేదు అండ్ టైం కూడా లేదు. మేము బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 11 దాటింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జానా కపుల్. టాటా, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.